హలో అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అషు మామ అండి. ఈరోజు మా ఇంట్లో ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర అండి. సో లాస్ట్లో తోటకూర సరిపోలేదని చెప్పేసి మా అత్తమ్మ గారు పప్పును కూడా యాడ్ చేశారండి. సో లాస్ట్కి తోటకూర వండుదాం అనుకున్నాము, బట్ తోటకూర పప్పు అయిందండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. సో మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా ఎల్లిపాయ అనేది తీసుకోవాలండి. ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తోటకూరలో. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు గోలిన తర్వాత మనం పసుపు అనేది వేసుకోవాలండి. తోటకూరను ముందు కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకొని స్ట్రైనర్లో అయితే వేసి పెట్టుకున్నానండి. త్వరగా అయిపోతుంది కదా. సో కంపల్సరీ తోటకూరని అయితే మనం వాష్ చేసుకోవాలండి. ఈ తోటకూరలో వాటర్ అనేది అసలు వేయకూడదండి, నూనెలోనే అది మొత్తం మగ్గాలండి. ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కర్రీ మాత్రం కొద్దిగానే అవుతుంది కదా. ఫస్ట్ అయితే ఇదిగో ఇందులో అది మొత్తం ఫ్రై అయిన తర్వాత తోటకూరని ఇందులో వేసుకోవాలండి. ఇది ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆ సాల్ట్ వేయడంతోనే కొద్దిగా నీళ్ళలాగా అయిపోతుంది కర్రీ. సో అప్పుడు కంప్లీట్గా ఉడుకుతుందండి. ఈ తోటకూర మొత్తం ఉడికి కొద్దిగా అయిందండి. కర్రీ సరిపోదేమో అనుకొని అప్పటికప్పుడు మేము పెసరపప్పు కడిగేసి మేము అందులో కర్రీలో అయితే వేసామండి. సో లాస్ట్కి తోటకూర వండుదాం అనుకున్నాము. చివరికి తోటకూర పప్పు అయితే అయిందండి. ఎనీవే కర్రీ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలామంది టమాటో వేసుకుంటారు, ఇది ఉడికిన తర్వాత ఇలా మొత్తం రుద్దుతారు. మాకు అట్లా ఏం లేదండి, మేము టమాటాలు వేసుకోకుండానే తోటకూర అనేది చేసేసామండి. సో ఇదండి, కొద్దిగా అయిన తర్వాత పప్పు అయితే అప్పటికప్పుడు కడిగి వేసుకున్నామండి. పొడి పొడిగా చాలా చాలా బాగుంటుందండి తోటకూర పప్పు. సో ఇదండి మా మధ్యాహ్నం లంచ్. తోటకూర వండుదాం అనుకొని పప్పు కూడా చేసేసాం. తోటకూర పప్పు అయిపోయింది. సో నచ్చితే లైక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.